పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు రాజధాని అమరావతికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్లో వివిధ పథకాలకు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించేలా కేంద్ర పెద్దలను కలిసి చర్చించాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు. నిధుల కేటాయింపుపై కూడా నిర్మలా సీతారామన్తో చర్చించాలని చెప్పనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఇంకా ఏ అంశాలని ప్రస్తావించారు? పార్లమెంటరీ పార్టీ నేతలు ఏమంటున్నారు? సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బడ్జెట్ జరుగుతున్న నేపథ్యంలో చాలా ఆశలు పెట్టుకుంటుంటాయి. అయితే ఆశలు నెరవేర్చుకునే వ్యూహం ఎలా ఉండాలనే దాని మీద ఈరోజు చాలా కీలకమైన చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పార్టీ ఎంపీలతో, తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చాలా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఒక పునర్నిర్మాణం అవుతోంది. మిగతా రాష్ట్రాలతో దీన్ని పోల్చలేం. పునర్నిర్మాణం అవుతున్న ఆంధ్రప్రదేశ్కి కేంద్ర సహకారం అవసరం. ఎందుకంటే మొదటి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత ఈ బడ్జెట్లో కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రాజధానిని పూర్తి స్థాయిలో విస్తరించాలని చాలా పగడ్బందీ ప్రణాళికతో ఒక మాస్టర్ ప్లాన్ పెట్టుకుని కేంద్రం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి అనువైన నిధులు కల్పించాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో చాలా కీలకమైన ప్రాజెక్టులు ప్రధానంగా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి స్వయంగా అడుగుతున్నారు. పోలవరం నల్లమల సాగర్కి సంబంధించిన లింక్ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర సహాయం కావాలి. దానికి కేంద్రం దాదాపుగా 60,000 కోట్ల ఖర్చు అవుతుంది. దానికి కేంద్రం భరిస్తే భవిష్యత్తులో అవసరమైతే దాన్ని రుణాల రూపేణైనా ఇప్పించవచ్చు, లేకపోతే కొంత గ్రాంట్ అయినా ఇప్పించి దాన్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైన ప్రాజెక్ట్ అవుతుంది. భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా సమర్థంగా నీటి వనరులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ఇప్పటికే కేంద్ర పెద్దలను అమిత్ షాని కలిసి స్వయంగా దానికి సంబంధించి ఆర్థిక సహాయం కావాలని కోరారు. రాష్ట్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆమెని ఆ ప్రాజెక్టు గురించి అడిగారు. సో ఈసారి బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలకి ఖచ్చితంగా కేంద్ర సహకారం అందించాలని కోరాలని చెప్పి ఆయన తన ఎంపీలకి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే అది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం దాన్ని ఎలా తీసుకుంటుంది, దానికి సంబంధించిన నిధుల వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో విశాఖ ఎకనామిక్ జోన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాల మీద ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దానికి సంబంధించి కేంద్ర సహకారం కావాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి గరిష్టంగా నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయాలని ఎంపీలకి ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగానే ఈరోజు చాలా కీలకమైన సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. చాలా కేంద్ర ప్రాయోజిత పథకాలు దాదాపుగా 40కి పైగా ఉంటాయి. వాటన్నిటికీ వేలాది కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంటారు. వాటిని సరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతుందన్న భావం ముఖ్యమంత్రిలో ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కావచ్చు, లేకపోతే ఇటీవల జరిగిన హెచ్ఓడీల సమావేశంలో కూడా కేంద్రం ఇస్తున్న నిధులను వినియోగించుకోవడంలో అధికారులు చాలా అలసత్వం చూపిస్తున్నారు. వాటిని వినియోగించుకోవాలని చెప్పి ఆయన కోరిన నేపథ్యంలో మరొకసారి మళ్ళీ బడ్జెట్లో వాటికి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలకి నిధులని వీలైనంత ఎక్కువగా రాష్ట్రానికి తీసుకొచ్చే వ్యూహాన్ని అట్లాంటి విధంగా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే అవసరమైన మేరకి డిమాండ్ చేయడం కావచ్చు, అట్లాంటి వ్యూహాన్ని ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో చాలా మిగతా రాష్ట్రానికి సంబంధించి విశాఖ జోన్, రైల్వే జోన్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే కేవలం ప్రకటన మాత్రమైంది. ఒక కార్యాలయం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఇంకా ముందుకు వెళ్ళలేదు. సో ఆ వ్యవహారాన్ని కూడా ఈసారి బడ్జెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి ఈసారి నీటిపారుదలకు సంబంధించి మరొక ప్రయత్నం చేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదలకి సపరేట్ బడ్జెట్ని ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరం అయితే ఇప్పటికే అయింది, కానీ మిగతా రాష్ట్ర నీటి ప్రాజెక్టులకు సంబంధించి కీలకంగా నిధులు కోరే అవకాశం ఉంది. సో పోలవరంతో పాటు మిగతా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేపడుతున్నారు కాబట్టి వాటికి కూడా నిధులు అడిగే అవకాశం ఉంది. సో ఇట్లాంటి కీలకమైన బడ్జెట్ ప్రతిపాదనతో ఇప్పటికే కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపించింది. అదే విషయాన్ని వాటిని ఎలా రాబెట్టాలి, వాటికి సంబంధించిన వ్యూహం ఎలా ఉండాలి, అదే సమయంలో కేంద్రంతో ఎలా సఖ్యతగా ముందుకు వెళ్ళాలి, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి కలిసి ముందుకు వెళ్ళే వ్యవహారాన్ని కూడా ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. మరో కీలక అంశం అమరావతి రాజధానికి చట్టబద్ధత కలిగించే అంశం. దాని మీద కూడా ఈ బిల్లులోనే ఈ బడ్జెట్ సెషన్లోనే అమరావతికి చట్టబద్ధత కలిగించే అంశం మీద కూడా బిల్లు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయడానికి అవసరమైన ఒత్తిడిని తీసుకురావాలని ఎంపీలని ముఖ్యమంత్రి కోరినట్టుగా సమాచారం. బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కమెంట్స్ పై హైదరాబాద్ సిపి సజ్జనార్ సీరియస్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాలని, లేకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని 2 రోజుల క్రితం లీగల్ నోటీసులు పంపారు. లీగల్ నోటీసులకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కి ఇచ్చిన 2 రోజుల టైం కూడా ముగిసింది.
2 రోజుల క్రితం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏపీలోని పలు ప్రాంతాల్లో సజ్జనార్పై 7 కేసులున్నాయని ఆరోపించారు. 7 కేసులున్న సజ్జనార్ సిట్ చీఫ్ గా ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎలా విచారిస్తున్నారని ప్రశ్నించారు. 2015 నాటి ఓటుకి నోటు కేసు సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులుగా ఉన్నది మీరు కాదా అని నిలదీశారు. ఇదే అంశంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లీగల్ నోటీసులకి ఆర్ఎస్ ప్రవీణ్ ఇచ్చిన రిప్లై ఏంటి, ఇప్పుడు సజ్జనార్ ఏం చేయబోతున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఎస్ఐబిలో ఏ అధికారి పనిచేస్తున్నాడు అనేది చాలా కొంతమందికే తెలుస్తుంది, లేకపోతే ఇంటెలిజెన్స్లో ఏ అధికారి పనిచేస్తున్నాడు అనేది కొంతమందికి తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఉంటారు అనేది కొంతమందికే తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు, అదేవిధంగా కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు మా నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా అనే రిక్వెస్ట్తోని ఆయన కేసు పెట్టిండు. ఆ కేసు మీద రకరకాల సెక్షన్ల మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. అవన్నీ నా దగ్గర ఉన్నది సమాచారం. సజ్జనార్ గారి పేరు ఉందా లేదా అనేది ఇక్కడ సమస్యగా. ఇది సజ్జనార్ గారి వ్యక్తిగత హోదాలని మేము మాట్లాడుతున్నాం. సజ్జనార్ గారిని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, సజ్జనార్ గారిని వ్యక్తిగతంగా మేము ఏమంటలేము, ఆయన మంచి ఆఫీసరే. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఒక పక్క సజ్జనార్ ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది, ఈయన క్లారిటీ కూడా ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముంది, సజ్జనార్ని ఏం చేయబోతున్నారు? సిట్ చీఫ్ హోదాలో సజ్జనార్ ఇచ్చినటువంటి నోటీసులకు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెస్పాండ్ అయ్యారు. 2 రోజుల గడువు ముగియడంతో కూడా ఈరోజు నోటీసులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెస్పాండ్ అయ్యాడు. తను గతంలో ఏదైతే అప్పుడు 2015లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినటువంటి సిట్ సంబంధించి దాంట్లో కూడా అనేక చోట్ల ఫిర్యాదు అయ్యాయి. కేవలం 7 పోలీస్ స్టేషన్లు మాత్రమే కాదు, ఏపీలో దాదాపు 40కి పైగా పోలీస్ స్టేషన్లు అక్కడ ఫిర్యాదులు ఉన్నాయి. సో అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులపైనే ఫిర్యాదులు చేశారు కాబట్టి తను ఆ కామెంట్లను బేస్ చేసుకొని వ్యాఖ్యలు చేశానన్నటువంటి విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. సో దానికి వివరణిస్తే సరిపోతుంది, కానీ ఇలాంటి నోటీసులకు ఎందుకు, లీగల్ యాక్షన్ వరకు ఎందుకు వెళ్ళాలి? కేవలం తను ఒక రాజకీయ నాయకుడిగా ఉండి అప్పుడు జరిగినటువంటి పరిణామాలపై మాత్రమే తను మాట్లాడాను. ఒకవేళ నిజంగానే అప్పుడు కేసులు కానట్టయితే కనుక దానిపైన ఆయన క్లారిటీ ఇస్తే సరిపోతుంది, కానీ దీనికి సంబంధించిన విషయంలో ఫర్దర్గా ఏం చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తను ఏ రకమైనటువంటి నోటీసులకు తను ఇప్పుడు టీవీ9 ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నోటీసులో అదే అంశాలు చెప్తాను. తను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, సజ్జనార్తో తనకు మంచి పరిచయమే ఉంది, మా పాత మిత్రుడు కూడా అని చెప్తున్నాడు. కానీ తను అప్పుడు జరిగినటువంటి పరిణామాలపై మాత్రమే తను అందులో అప్పుడు చేశాను తప్ప తన ఉద్దేశపూర్వకంగా అతనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే దీంతోపాటు ఏదైతే 2015కు సంబంధించిన ఆ కేసుకు సంబంధించిన విషయంలో మనం ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు లేదు, ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పేర్లు లేదు. కనీసం ఆ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ దాఖలు చేసే సమయంలో కూడా ఐపీఎస్ సజ్జనార్కి సంబంధించిన రోల్ అందులో ఎలాంటి రోల్ అందులో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఎందుకు ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నానన్నప్పుడు తను కేవలం అప్పుడు టీడీపీ నేతలు చేసినటువంటి ఆరోపణలపై మాత్రమే తను వ్యాఖ్యలు చేశాను. ఒకవేళ దానికి ఆయన వివరణ ఇస్తే సరిపోతుంది తప్ప ఇలాంటి నోటీసులు ఏంటి? ఒకవేళ నోటీసులు ఇచ్చినా కానీ కూడా ఖచ్చితంగా తను 2 రోజుల గడువు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తను టీవీ9 ఇంటర్వ్యూకి ఏదైతే చెప్పానో అదే అంశాలు కూడా ఆయనకు వెళ్ళి దీనికి సంబంధించి నోటీస్ ఆయనకు సంబంధించిన వాటి విషయంలో తను వివరణ ఇస్తాను, తనకు టైం కుదిరినప్పుడు వెళ్ళి ఖచ్చితంగా ఈ నోటీసులకు రెస్పాండ్ అవుతానన్నటువంటి అంశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. మరి ఇప్పుడు సిట్ చీఫ్ హోదాలో ఉన్నటువంటి సజ్జనార్ ఆయన ఇచ్చినటువంటి వివరణకు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు? సిట్ చీఫ్ హోదాలోనే ఆయనపై ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లేదా ఆయన పర్సనల్గా దీనికి సంబంధించి ఏమైనా డిఫామేషన్ సూట్ ఫైల్ చేశారనేది కూడా ఫర్దర్గా చూడాల్సి ఉంది. ఇప్పటికే 48 గంటల గడువు పూర్తయింది కాబట్టి ఈ నోటీసులకు సంబంధించిన విషయంలో ఆయన ఇంటర్వ్యూ ద్వారా వివరణ ఇచ్చారు కాబట్టి ఆ వివరణను ఏ రకంగా తీసుకుంటారు, ఆ తర్వాత ఆయన టైం ఉన్నప్పుడు వెళ్ళి తను ఆ నోటీసులకు రెస్పాండ్ అవుతున్నారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఫర్దర్గా ఆయన ఇచ్చేటువంటి వివరణ తర్వాత సజ్జనార్ ఏ రకంగా ఆయనపై చర్యలు తీసుకుంటారు, లీగల్గా డిఫామేషన్ సూట్ ఫైల్ చేస్తారా, లేదంటే ఈ కేసుకి ఇంతటితో పులి స్టాప్ పెడతారా? ఎందుకంటే గతంలో కలిసి పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు వీళ్ళంతా కూడా పాత సాన్నిధ్యం ఉంది కాబట్టి ఈయన ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందుతారు, లేదంటే పర్సనల్గా ఆయనపై డిఫామేషన్ సూట్ ఫైల్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్. కమింగ్ టు థర్డ్ న్యూస్, గ్రేటర్ యంత్రాంగం నిప్పుతో చెలగాటమాడుతోందా? అమాయకుల ప్రాణాలను అగ్నికి ఆహుతి చేస్తోందా?
నిబంధనల్ని మంటల్లో కాల్చేసి భవన నిర్మాణాలకు ఇష్టారీతిన అనుమతులు ఇచ్చేస్తోందా? ఆ నిర్లక్ష్యపు అనుమతుల వల్లే అభం శుభం తెలియని అభాగ్యులు కాలి బూడిదవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు రెస్క్యూ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్న సెల్లార్కి పర్మిషన్ ఎలా వచ్చింది అన్న విషయంపై జీహెచ్ఎంసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక 22 గంటల రెస్క్యూ ఆపరేషన్ కి ఎట్టకేలకి ఎండ్ కార్డ్ పడింది. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం 5గురిని బలి తీసుకుంది. అందులో 2 చిన్నారులు కూడా ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ఇటు ప్రమాదం మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామన్న ఆయన బాధ్యులకి కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అగ్ని ప్రమాదంపై మంత్రి పొన్నం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు పొన్నం. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. షాప్ ఓనర్ పై క్రిమినల్ కేసు నమోదుకి ఆదేశాలు జారీ చేశారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, జనరల్ గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే 2-3 రోజులు హడావిడి చేయడం, ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోవడం ఎప్పుడు చూస్తుంటాం. ఈ ఇన్సిడెంట్ మాత్రం ప్రతి ఒక్కరిని కలిసివేసింది, ఎస్పెషల్గా 2 చిన్న పిల్లలు ఉండడం కూడా. ఇక ఇదిలా పెడితే ఇకపై జిహెచ్ఎంసీ అధికారులు ఇలాంటి బిజినెస్ చేస్తున్న వారిపై, కంజెస్టెడ్ ప్లేసెస్ లో బిజినెస్ నడుపుతున్న వారిపై ఎలాంటి ఫోకస్ చేయొచ్చు అండ్ పర్మిషన్ విషయంలో కూడా జిహెచ్ఎంసీపై పలు రకాలుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేయబోతున్నారు? విషిత, ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత 2-3 రోజుల పాటు కూడా అధికారులు ఒక హడావడి చేస్తారు. ఆ తర్వాత కూడా నిబంధనలన్నింటినీ కూడా గాలి కొదిలేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిదే మరొకసారి కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాము, స్వప్నలోకు ఘటన కావచ్చు, లేకపోతే గుల్జార్ హౌస్కు సంబంధించినటువంటి ఘటన కావచ్చు, లేకపోతే ఈ డెక్కన్ మాల్కి సంబంధించినటువంటి ఘటన కావచ్చు. అలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి తరహా ఘటనలు తెర మీదకి వస్తున్నాయంటే ఖచ్చితంగా కూడా అధికార యంత్రాంగం ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 2 రోజుల పాటు హడావుడి చేయడము, ఆ తర్వాత వాళ్ళు అసలు సెల్లార్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇలాంటివి నగరంలో చాలా కూడా ఉన్నాయి. సెల్లార్తో పాటు ఎగ్జిట్ ఎంట్రీకి సంబంధించి కూడా ఒకటే ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి బిల్డింగ్ల మీద ఫోకస్ ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించి కేసులు ఎప్పటికప్పుడు కూడా నమోదు చేస్తే కానీ ఇటువంటి ఘటనలకు సంబంధించి తగ్గుముఖం పట్టేటటువంటి ఆ పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్నది కూడా ఒకవైపు సమ్మర్ కాబట్టి ఈ ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 24 గంటలు గడుస్తున్నా కూడా ఇంకా వేడి ఇంకా వస్తుంది. మరొక వైపు పొగ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ హైడ్రా సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది కూడా 24 గంటల నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క మంటల్ని, అంతేకాకుండా పొగని అంతా కూడా కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ వేడి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా జరగాల్సినటువంటి నష్టం ఎలాగో జరిగిపోయింది ఇప్పుడు. కానీ భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఇటువంటి తరహా బిల్డింగులు అసలు ఎన్నున్నాయి? సెల్లార్కి కేవలం సెల్లారు దానికి ప్రకారంగా యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పెద్ద మొత్తంలో ఫర్నిచర్కి సంబంధించినటువంటి ఆ యొక్క గోడాంని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 సెల్లార్లో కూడా పూర్తిగా కూడా ఒక పెద్ద డంప్ ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఎవరైతే చిక్కుపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవైపు ర్యాంప్ సైడ్ అంతా కూడా పూర్తిగా ఇక ఫర్నిచర్కి సంబంధించినటువంటి గోదాం ఉంది. మరొక వైపు మనం చూస్తున్నాం మొత్తం ఇక్కడ కాలి బూడిదైనటువంటి పరిస్థితి. మరొక వైపు వాళ్ళు ఏదైతే స్టేర్ కేసు నుంచి రావాలన్నా కూడా అక్కడ లేటెస్ట్ అప్డేట్ ఏంటి జ్యోతి? ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నారో అతను పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు దీనికి సంబంధించి కూడా మంత్రి పొంగులేటి కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మంత్రి పొన్నం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా మంత్రులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు మృతుల కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సైతం కూడా ప్రకటించారు. వాళ్ళకి తక్షణమే అందజేయాలంటూ కూడా సూచించారు. ప్రస్తుతానికి షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పోలీసుల అదుపులో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇంకా 24 గంటలు గడుస్తున్నా కూడా ఒకవైపు ఆ స్మెల్తో పాటు మరొక వైపు మొత్తం ఆ వేడి, ఆ సెగ అంతా కూడా ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ ఏదైతే దూదితో కూడినటువంటి సోఫాలు కావచ్చు, సింగిల్ చైర్స్ కావచ్చు, అంతేకాకుండా ఏవైతే కొన్ని ప్లాస్టిక్ సంబంధించినవి కావచ్చు, కొన్ని
మెటీరియల్ అంతా కూడా రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఒక్కసారిగా వేడికి ఒకదానికొకటి మొత్తం మండేటటువంటి స్వభావం ఉన్నవి కాబట్టి సెకండ్స్లో ఇదంతా మంటలు వ్యాపించడం, ఆ తర్వాత పూర్తిగా కూడా దీన్ని కనీసం రెస్క్యూ చేయడానికైనా ఫైర్ ఇంజిన్ లోపలికి రానేటటువంటి పరిస్థితి, అంతేకాకుండా అసలు చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంది అని కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సెల్లార్కి వెళ్ళేటటువంటి మార్గం సరిగా లేకపోవడము, అంతేకాకుండా సెల్లార్ని ఏ విధంగా వాడుకోవాలో దానికి ఆ రకంగా వాడుకోకుండా పూర్తి స్థాయిలో డంపని ఇక్కడ ఉంచడము, మరొక వైపు ఎంట్రీ ఎగ్జిట్ విషయంలో కూడా ఎక్కడ రూల్స్ పాటించకపోవడము, ఇలాంటివి అన్నీ కూడా ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ విధంగా ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే తప్ప బయటికి రాలేనటువంటి పరిస్థితులు మనం చాలా ఘటనలో చూసుకుంటూ వస్తున్నాము. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద జిహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలి. అంతేకాకుండా సెల్లార్లను అసలు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఇలాంటి తరహా బిల్డింగ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి తరహా బిల్డింగ్లు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారుల నుంచి ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి అందరినీ ఒక ఉలిక్కి పడేలాగా చేసింది. ఎందుకంటే చాలా సమయం తీసుకున్నటువంటి రెస్క్యూ ఏదైనా ఉంది అంటే అగ్ని ప్రమాదపు ఘటనలో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క వేడి తగ్గడానికి లేదంటే పొగ తగ్గడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. విష్ట, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త, ఒంటరి పోరుకైన సిద్ధమని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు. 234 స్థానాల్లో నిలబడి గెలిచే దమ్ముందన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహించిన సభలో విజిల్ సింబల్ ని విజయ్ ఆవిష్కరించారు. అణిచివేయడానికి కుట్రలు చేస్తున్నారని, ఎవరి బెదిరింపులకు తాను లొంగనన్నారు విజయ్. బానిసత్వం వద్దు, సలాం కొట్టాల్సిన అవసరం లేదన్నారు. మనమందరం కలిసికట్టుగా ఉంటే విజయం మనదే అన్నారు. అవినీతి రహిత పాలనే టీవీకే లక్ష్యం అన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో సిబిఐ విచారణ తన కొత్త సినిమా విడుదలకి బ్రేక్ పట్టడంతో మహాబలిపురంలో జరిగిన మీటింగ్ లో విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవలే టీవీకే పార్టీకి విజిల్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఇంకా తన ప్రసంగంలో విజయ్ ఏమన్నారు, అణిచివేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు అనే వ్యాఖ్యలపై రాజకీయ నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా? డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, భారత ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించిన తర్వాత ఒక కీలకమైన ప్రకటనే టీవీకే అధినేత విజయ్ చేశారు. ఒంటరిగానే తాను ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్టుగా స్పష్టం చేశాడు. 234 స్థానాల్లో తమిళనాడులో అన్ని చోట్ల పోటీ చేసే సత్తా కేవలం టీవీకే పార్టీకే ఉంది. అంత సైన్యం తమకు ఉంది అంటేనే మరోవైపు తనను ప్రభావితం చేసేకు అనేక మంది ప్రయత్నం చేశారు, అనేక విధాలుగా ప్రభావితం చేసేందుకు పనిచేశారు అని చెప్పి ఆయన ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తూనే ప్రధానంగా విజిల్ గుర్తును జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు. ప్రత్యేకించి తాము ఎవరికీ బానిసలం కాదు, రాబోయేది తమిళనాడులో ఎన్నికలు ఒక ఎన్నికల పోరు కాదు, ఒక ప్రజాస్వామ్య పోరాటం జరగబోతోంది. ఈ పోరాటంలో అంతిమంగా విజయం తమదేనంటూ చెప్పే ప్రయత్నం అయితే టీవీకే అధినేత విజయ్ చేశాడు. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే, డిఎంకే రెండు కూటములుగా ఏర్పడిన తర్వాత టీవీకే పార్టీ వెంట నడిచేవారు ఎవరూ లేని సమయంలోనే తన ఒంటరి పోరాటం కొనసాగబోతోందన్న విషయాన్ని అయితే చాలా స్పష్టంగానే విజయ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి విజయ్ తన ఎన్నికల్లో ఏ రకమైనటువంటి స్ట్రాటజీని అవలంబించబోతున్నాడు అన్నది మాత్రము చాలా స్పష్టంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే విజయ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు, ఇద్దరు కూడా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి లొంగిపోయారు. కాబట్టి అవినీతిపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విజయం అవినీతిపై పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అవినీతి పాలన అందిస్తున్నటువంటి డిఎంకేకు, ఎన్నికల్లో బీజేపీతో జతకట్టినటువంటి అన్నాడీఎంకేకు బుద్ధి చెప్పాలంటే ఈసారి టీవీకే విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి 234 స్థానాల్లో టీవీకే పార్టీలు బరిలో ఉండబోతారు. ఒంటరి పోరాటంతోనే తాము విజయం సాధించబోతున్నామని చెబుతూనే తాము ఎవరికీ బానిసలం కాదు, తాము ఎవరికి తలొగ్గే ప్రసక్తే లేదు, ఎందులోనూ తలొగ్గము, ఖచ్చితంగా ధైర్యంగా నిలబడి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము, అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది, విజయం కోసం విభేదాలను పక్కన పెట్టి పనిచేయండి అంటూనే విజయ్ చేసినటువంటి ఈరోజు ఒక కీలక ప్రశ్న
తమిళనాడు రాజకీయాల్లో చర్చగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ రాజు. ఒకవైపు ముమ్మర తనిఖీలు, మరోవైపు అబ్బురపరిచే ఏర్పాట్లు. ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. వందే మాతరం థీమ్తో జరగనున్న వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది. ఈ 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ నేతలు హాజరు కానుండడంతో ఢిల్లీ గల్లీలను సైతం చెల్లడపడుతూ ఉన్నారు. అనుమానం వస్తే చాలు అదుపులోకి తీసుకుని విచారించే పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తోంది. 90 నిమిషాల పాటు జరగనున్న పెరేడ్లో 6050 మంది సైనికులు పాల్గొంటారు. దేశ నలుమూలల నుండి వేడుకలకు ప్రముఖులు హాజరు కానుండడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో గోపి, రేపటి కోసం ఢిల్లీ ఎలా సిద్ధమైంది? 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు కర్తవ్యపథ్ సిద్ధమైంది. 5 అంచెల భద్రతా వ్యవస్థను కర్తవ్యపథ్ సెంట్రల్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులు అలాగే కేంద్ర బలగాలతో భారీ భద్రత నడుమ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశ ఆయుధ సైనిక సంపత్తి అలాగే దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటే విధంగా యావత్ ప్రపంచం కూడా భారత్లో జరిగే ఈ రిపబ్లిక్ డే వేడుకల్ని ముఖ్యంగా ఎంతో వైభవంగా ఘనంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును జనవరి 26గా ప్రతి ఏటా కూడా నిర్వహించుకుంటున్నాం. సో ప్రపంచ దృష్టి అంతా కూడా భారత్పై ఉంటుంది కాబట్టి సో భారీ భద్రత నడుమ ఈసారి అనేక ప్రత్యేకతల్ని ఈ పరేడ్లో జోడించడం జరిగింది. 10,000 మంది ప్రత్యేక ఆహ్వానితులు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ నేతలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా దేశ అభివృద్ధిలో వికసిత భారత్ లక్ష్యం దిశగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని 10,000 మందిని ముఖ్యంగా రైతులు, మహిళలు, ఇటు స్వచ్ఛతా కార్మికులతో పాటుగా ఇండస్ట్రియలిస్టు, క్రీడాకారులు, అనేక రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులందరినీ కూడా దేశవ్యాప్తంగా 10,000 మందిని ఎంపిక చేసి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించడం జరిగింది. సో వారంతా వస్తున్నారు. అలాగే ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4వసారి సైనిక వందనం స్వీకరించబోతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ముఖ్యంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు. 1000 సీసీ కెమెరాలని, హై డెఫినేషన్ కెమెరాలని, అలాగే ఏఐ ఆధారిత స్పెట్స్ని ముఖ్యంగా కళ్లద్దాలని ఈసారి రూపొందించడం జరిగింది. 10 ఏళ్ల క్రితం నేరం చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు ఎలా ఉంటారు అన్నది గుర్తించే విధంగా సాంకేతికతను జోడించి అధునాతన భద్రతా వ్యవస్థని ఇటు ముఖ్యంగా 10,000 మంది కేవలం ఈ కర్తవ్యపథ్ చుట్టుపక్కలే ఇటు పహారాలో ఉంటారు. అలాగే 6 ఇటు మొబైల్ కంట్రోల్ యూనిట్స్కి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ముఖ్యంగా కైట్ క్యాచర్స్ కానీ అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ ఫ్లైపాస్ జరుగుతున్న సమయంలో గద్దలు, ఇటువంటి పక్షులు ఇటు విమానాలకు అడ్డు వెళ్లకుండా ఉండేందుకు వాటికి సపరేట్గా కొన్ని ప్రాంతాల్లో, ఎర్రకోట లాంటి పరిసర ప్రాంతాల్లో ఇటు కొన్ని 100 కిలోల చికెన్ని పక్షులు ఎగరకుండా వాటికి మేతగా వేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇటు డాగ్ క్యాచర్స్ కూడా ఎన్డీఎంసీ సిబ్బంది ఈ రిపబ్లిక్ డే పరేడ్ కర్తవ్యపథ్ అలాగే ఇండియా గేట్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కుక్కలు రాకుండా ఉండేందుకు వాటిని ముందస్తుగానే పట్టుకుని షెల్టర్స్కి తరలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఫుల్ డ్రెస్ రిహార్సల్ 23వ తేదీ జరిగింది. సో వర్షం అయినప్పటికీ కూడా విజయవంతంగా దాన్ని నిర్వహించారు. రేపు 26వ తేదీ జరిగే పరేడ్కి సంబంధించి కూడా ఎటువంటి అవాంతరాలు, అడ్డంకులు ముఖ్యంగా కలగకుండా ఉండేందుకు ముందస్తుగానే ముమ్మర తనిఖీలు, ఎందుకంటే ఉగ్రవాద హెచ్చరికలు కూడా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ నిఘా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. పంజాబ్లో ట్రైన్ ట్రాక్ బ్లాస్ట్ చేయడం జరిగింది RDXని ఉపయోగించి. సో ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో సో ఉగ్ర హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో కూడా ముందస్తుగా ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు, గల్లీ గల్లీ కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది. హై అలర్ట్ ఉత్తరాది రాష్ట్రాలకి ముఖ్యంగా కొన్ని అయోధ్య లాంటి ఆలయాల్ని ముఖ్యంగా టార్గెట్ చేసుకుంటారని ఇటు సున్నిత ప్రాంతాల్లో నిఘాను అలాగే భద్రతను మరింత ముమ్మరం చేయడం జరిగింది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఉగ్రవాద మూలాలు ఉన్నారో అల్-ఖైదా, లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించిన వారి ఫోటోలను కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు వైభవంగా ఈ వేడుకలు జరిగేందుకైతే రక్షణ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తయిన పరిస్థితి ఉంది. రైట్ గోపి.